రెండు చింతల భానుమతి గారు రచించిన ఒక చక్కటి కథ విందామండి. మంజుల బద్ధకంగా కళ్ళు విప్పబోతోంది. ఏమేవ్ నా బ్రష్ ఎక్కడుంది? ఇక్కడి నుంచి చోటు మార్చొద్దన్నానా? ఏ వరండాలోనో తగలేసుంటారు. ఏ కాకో ఎత్తుకుపోవటమో, లేకపోతే మన పిల్ల రత్నాలు కింద పడవేయటమో చేసుంటారు అని కేకలు పెట్టాడు సుబ్బారావు. అబ్బా! అక్కడే ఉంటుంది వెతుక్కోండి. నా పనులతోనే చస్తుంటే ఇంకా ఇదో సంత. నేనిప్పుడు రాలేను అంటూ విసుక్కుంది వసుధ. అబ్బా! పొద్దున్నే సుప్రభాతం మొదలు. ఈ ఇంట్లో ప్రశాంతత అనేది ఎప్పటికైనా వస్తుందా? అని విసుక్కుంటూ లేచింది మంజుల. ఒసేయ్ నా తుండుగుడ్డ, నేను వేసుకోవాల్సిన బట్టలు కనిపించి ఏడవ్వేం? నీకు 1,00,000 సార్లు చెప్పాను. నా బట్టలు ఎవ్వరూ ముట్టుకోవటానికి వీల్లేదని. నేనొక్కడినే ఈ ఇంట్లో డిసిప్లైన్డ్‌గా ఏడ్చేవాణ్ణి. నా వస్తువుల జోలికి వస్తే ఊరుకునేది లేదు అని కస్సుమన్నాడు సుబ్బారావు. చూడండి, మీ రామాయణం వినటానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. పని మనిషిని, వంట మనిషిని అన్నీ నేనే. ఈ ఇంటెడు చాకిరీ చెయ్యలేక చస్తున్నాను. ఇటు పుల్ల తీసి అటు పెట్టే నాథుడు లేడు. రోజల్లా వండి వాచటంతోనే సరిపోతోంది. వంట పని, ఇంటి పనితోనే సరిపోతోంది. అన్నీ నా ఒక్కదాని వల్ల కావడం లేదు. మీ పెద్ద కూతురు ఏమీ పట్టనట్టు ఉంటుంది. ఇక రెండోది, మూడోవాడు సరే సరి. రోజల్లా కొట్టుకోవటంతోనే సరి. నేను ఎవ్వరి కంప్లెయింట్లు వినడానికి సిద్ధంగా లేను. పొద్దున్నే టిఫిన్, కాఫీతో పాటు వంట కూడా అవ్వాలి. నా నడ్డి విరిగిపోతోంది. ఎవరికి కావాల్సినవి వాళ్ళు జాగ్రత్త పెట్టుకోండి. నా వల్ల కాదు అంటూ పెద్ద దండకం చదివినట్టు అరిచింది వసుధ. ఏమే కోడలా, ఎక్కడున్నారర్రా? నా మొహాన కొంచెం కాఫీ చుక్క పొయ్యండే. నేనొక పెద్దదాన్ని ఇంట్లో ఏడ్చానని, నా అతీ గతీ పట్టించుకోవాల్సింది మీరేనని కొంచెం ఇంగితం కూడా మీకు లేదు అంటూ రుసరుసలాడింది సుబ్బారావు తల్లి. అబ్బబ్బా! వాళ్ళ మటుకు వాళ్ళు, ఈ ముసల్ది మటుకు ముసల్ది కాల్చుకు తింటున్నారు. కాసేపు కూడా ఇంట్లో ప్రశాంతంగా బతకనిచ్చేటట్టు లేరు అనుకుంటూ పక్క దిగి విసవిసా బాత్రూంలోకి వెళ్ళింది మంజుల. తయారై వచ్చేసరికి, ఏయ్ రమా! నా పెన్ను తీయొద్దన్నానా? మళ్ళీ ఇవ్వాళ నా పెన్ను కనిపించడం లేదు. మర్యాదగా నా పెన్ను నాకిచ్చేయ్ అని అరిచాడు మంజుల తమ్ముడు భార్గవ. పోరా, నా పెన్నులో రీఫిల్ అయిపోయింది. అయినా ఈ పెన్ను మీద నీ పేరేమన్నా రాసుందా? నాకివాళ పరీక్ష ఉంది. త్వరగా వెళ్ళాలి. నువ్వెలాగూ అమ్మ కూచివి. కాకా పట్టి ఇంకో పెన్ను కొనుక్కో. ఇది నాకు కావాలి అంది రమ. చంపేస్తా నా పెన్నివ్వకపోతే అంటూ రమ జడ పట్టుకున్నాడు భార్గవ. చటుక్కున చేతిమీద ఫాట్మని ఒకటి కొట్టి పారిపోయింది రమ. ఛీ వెధవది, రోజూ ఇంట్లో రామరావణ యుద్ధమే. ఈ ఇల్లు వదిలి ఎక్కడికైనా ఎవ్వరూ లేని చోటికి పారిపోతే ఎంత బావుంటుందో అనుకుంటూ చురచురలాడుతూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి గబగబా ఉప్మా నోట్లో కుక్కుకొని టిఫిన్ డబ్బా పుచ్చుకొని బ్యాంకుకి హడావిడిగా బయలుదేరింది మంజుల. ఆఫీస్‌కు వచ్చి సీట్లో చేరబడగానే పక్క సెక్షన్‌లో అనిత రాధతో అంటోంది. ఏవండీ, కొత్త కాపురం ఎలా ఉంది? నాకు పెళ్ళయి 3 నెలలు అయింది గాని ఒక ముద్దు ముచ్చట లేదు. మా అత్తగారు ప్రతి దాంట్లో కలగజేసుకుంటుంది. బయటికి వెళ్ళాలన్నా ఆవిడ పర్మిషన్ లేకుండా కదలటానికి వీల్లేదు. వంట ఆవిడే చెయ్యాలి. వడ్డన ఆవిడే చెయ్యాలి. నన్ను చస్తే వంటింట్లోకి రానివ్వదు. అది ఆవిడ సామ్రాజ్యం అనుకుంటుంది. తెగ చికాకు వేస్తోంది. మీ కాపురం ఎలా సాగుతోంది? నాకు అలాంటి గొడవలేం లేవండి. మా అత్తగారు, మామగారు మా దగ్గర ఉండరు. ప్రస్తుతానికి హాయిగానే ఉన్నాం అంది రాధ. వీళ్ళ సంభాషణ విన్న మంజులకి చిర్రెత్తుకొచ్చింది. అబ్బా! ఇక్కడ కూడా వీళ్ళకి ఇంటి గొడవే. హాయిగా ఆఫీసులోనైనా మనశ్శాంతితో ఉండలేరు గదా అనుకుంది. ఇంతలో తన సెక్షన్‌లో పనిచేసే అన్నపూర్ణ లెడ్జర్ అందిస్తూ ఏదో చెప్పబోయి ఆగిపోయి తన సీట్లోకి వెళ్ళిపోయింది. మంచి వేళ, ఈవిడ ఇంకే భాగవతం ఇప్పబోయిందో, బతికిపోయాను. అయినా వాళ్ళ వాళ్ళ సమస్యలు పక్కవాళ్ళకి చెప్పుకోవాలనే కోరిక ఏమిటో అనుకుంది మంజుల. లంచ్ అవర్‌లో అడ్వాన్స్ సెక్షన్‌లో పనిచేసే మధుసూదన్ ఎవరో కొత్త మొహాన్ని పరిచయం చేస్తూ మంజుల దగ్గరికి వచ్చాడు. ఇతని పేరు శ్రీధర్. కొత్తగా మెయిన్ బ్రాంచ్ నుంచి ట్రాన్స్‌ఫర్ అయి ఇక్కడికొచ్చాడు. అనంగానే అతను చిరునవ్వుతో విష్ చేశాడు. సమాధానంగా మంజుల ముభావంగా తలూపింది. వెడుతూ వెడుతూ మధుసూదన్ శ్రీధర్‌తో, ఈవిడేనండి M² అంటే ముచ్చు మంజుల అన్నమాట అని నవ్వటం మంజులకి స్పష్టంగా వినిపించింది.
ఏమన్నా అనుకుని ఏడవండి. మీలాగా అనవసరమైన విషయాల్లో తలదూర్చటం, మాట్లాడటం నా వల్ల కాని పని అనుకుంది. సాయంకాలం అవుతూనే తన పనులు ఏవీ వదలకుండా అంతా ముగించుకొని ఇంటికి వెళ్ళే దారిలో అలవాటు ప్రకారం ఎక్కువ జనం లేని ఆంజనేయస్వామి దేవాలయంలో గోడకి చేరగిలబడి, ఆహా! ఇక్కడ ఎంత బావుంది. ఇంట్లో నాన్న అరుపులు, అమ్మ సాధింపులు, చెల్లి తమ్ముళ్ళ కొట్లాటలు, బామ్మ సనుగుళ్ళు లేకుండా ఎంత బావుందో! అయినా అమ్మ పొద్దస్తమానం నసపెడుతూనే ఉంటుంది. ఇంటికి వెళ్ళగానే మళ్ళీ టేప్ రికార్డర్ ఆన్ చేస్తుంది. ఈ పెళ్లి ఫోటో ఎలా ఉంది? ఈ అబ్బాయి ఎలా ఉన్నాడు? మీ మావయ్య తెచ్చిన సంబంధం గురించి నీ అభిప్రాయం ఏమిటి? అంటూ వెంటపడుతుంది. తను ఒక్కసారి గట్టిగా విసుక్కుంటే గప్‌చిప్‌గా వెళ్ళిపోతుంది. ఇక రమ, భార్గవ సరే సరి. తను వచ్చేదాకా తన గదిలో చదువుకొని గది అంతా చిందరవందర చేసి వెళ్ళిపోతారు. ఒక్కొక్కసారి చెడామడా వాళ్ళని వాయించేయాలనిపిస్తుంది. ఇంటికెళ్ళంగానే బామ్మ ఒకతి, "ఏవన్నా తినేందుకు తీసుకొచ్చావుటే" అంటూ ఎంక్వైరీ చేస్తుంది. ఏవి తీసుకెళ్ళాలి? ముసలదానికి రోజూ ఆ కిష్కింధలోకి వెళ్ళాలంటేనే చికాకు. అమ్మో! అప్పుడే 7 అని రోజూలాగానే అనుకుంటూ ఇంటిదారి పట్టింది. రోజులు గడిచిపోతున్నాయి. మంజుల గమనిస్తూనే ఉంది. కొత్తగా వచ్చిన శ్రీధర్ అందరితో కలిసిపోవటం, గలగలా మాట్లాడుతూ ఉండడం. ఒకరోజు, "ఏమండీ సుబ్బారావు గారు, ఇల్లు మారుతానన్నారు దొరికిందా?" శ్రీధర్ ఎంక్వైరీ. "లేదండి శ్రీధర్, దాని గురించే వెతుకుతున్నా. ఇల్లు కాస్త బావుందనుకుంటే అద్దె విపరీతంగా అడుగుతున్నారు. పైగా అడ్వాన్స్. ఎలాగో ఏమిటో. అయితే మా పక్కవాట ఖాళీగా ఉంది. అద్దె కూడా రీజనబుల్‌గానే ఉంది. చూసుకుని వెంటనే చేరిపోండి." "చాలా థాంక్స్ అండీ. ఈరోజు సాయంత్రమే వస్తా." మరో రోజు, "ఏమిటండోయ్ నాగేంద్ర గారు అదోలా ఉన్నారు? ఏమిటి సంగతి? మీ అబ్బాయి అడ్మిషన్ గురించేనా? నా స్నేహితుడు ఒకతను బిషప్ కాటన్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి చెప్పాను. వాళ్ళ ప్రిన్సిపాల్‌తో మాట్లాడాడుట. మిమ్మల్ని రేపో ఎల్లుండో ఎప్పుడు వీలైతే అప్పుడు కలుసుకోమన్నాడు." ఇంకొక రోజు, "ఏవండోయ్ అనిత గారు, ఏమిటి అదోలా ఉన్నారు? మీరు ఏమీ అనుకోనంటే ఒక చిన్న సలహా. మీ అత్తగారు ఆఫీస్ నుంచి లేటుగా వెడితే ఏమీ అనరు. ఇంటికి వెళ్ళి మళ్ళీ బయటికి వెళ్ళాలంటేనే ప్రాబ్లమ్ అని చెప్పినట్టు గుర్తు. వారానికి ఒకసారో, 2 సార్లో మీరు మీ వారు ఆఫీస్ పని త్వరగా ముగించుకొని ఏ రెస్టారెంట్‌కో వెళ్ళి కాసేపు గడిపి వెళ్ళండి. వెడుతూ వెడుతూ మీ అత్తగారికి నచ్చిన స్వీట్సో, పళ్ళో పట్టుకెళ్ళండి. ఆవిడ చేసిన వంటల్ని మెచ్చుకోండి. మిమ్మల్ని వంట చెయ్యనివ్వట్లేదు అనే కంప్లెయింట్ నుంచి బయటకు రండి. మీరేదైనా సినిమాకి వెళ్ళాలనుకున్నప్పుడు ఆవిడని కూడా రమ్మనండి. ఆవిడకి సినిమాలు పెద్దగా ఇష్టముండవని మీరు ఒకసారి అన్నట్టు గుర్తు. మీరు పిలిచారు కదా అని 1, 2 సార్లు వచ్చినా ఆటోమేటిక్‌గా ఆవిడ మానేసి మిమ్మల్ని వెళ్లి రమ్మనొచ్చు. ఆవిడ గురించి మీకే బాగా తెలుసు గాబట్టి ఏది బాగా వర్కౌట్ అవుతుందో చూసుకోండి." ఇలా జరుగుతూ ఉండేవి. శ్రీధర్ అలా అందరితో మాట్లాడుతూ ఉంటే మంజులకి అదంతా ఒక నటనలాగా కనిపించేది. అందరి దగ్గర తను హీరోలా కనిపించాలని చేసే ప్రయత్నంలా అనిపించేది. ఏదో చిన్న హెల్ప్ లాంటిది చేసి అందరి దగ్గర నుంచి ఇంప్రెషన్ కొట్టేయటానికి గురుడు చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు అనే భావనతో ఉండి అతని దగ్గరికి వచ్చినప్పుడల్లా ఏదో ఒక వంకతో పక్కకు తప్పుకొని వెళ్ళిపోతూ ఉండేది. ఒకరోజు పేమెంట్ క్యాషియర్ రాకపోవటంతో మంజుల క్యాష్ కౌంటర్‌లో కూర్చోవలసి వచ్చింది. సుమారు 11 గంటలకి రూ. 50,000కి ఒక చెక్కు పాసై వచ్చింది. చేతిలో ఉన్న క్యాష్ సరిపోకపోవటంతో క్యాబిన్‌లోంచి బయటికి వచ్చి క్యాష్ ఆఫీసర్ సురేష్ దగ్గరికి వెళ్ళి క్యాష్ కావాలని అడిగింది. ఒకసారి ఆశ్చర్యంగా మంజుల వంక చూసి, "అదేవిటండీ, పొద్దున్న 2,00,000 ఇచ్చాను. మీరింతవరకు చేసిన పేమెంట్స్ అన్నీ కలిపినా రూ. 1,00,000 కావు. మరి క్యాష్ ఎందుకు?" అన్నాడు. ఈసారి ఆశ్చర్యపోవటం మంజుల వంతయింది. గబగబా క్యాబిన్‌లోకి వెళ్ళి పేమెంట్ అయిన చెక్కులన్నీ తీసి ఒక్కొక్క దాని వెనకాల రాసిన డినామినేషన్ వివరాలు చూడటం మొదలుపెట్టింది. డబ్బు పే చేసేటప్పుడు ఏ డినామినేషన్ నోట్లు ఎన్నెన్ని ఇస్తున్నారో చెక్కుల వెనకాల రాయటం పద్ధతి. అలా చూస్తూ ఉండగా సేవింగ్ అకౌంట్ నంబర్ 361 గల కస్టమర్ ఇచ్చిన చెక్కు వెనకాల రూ. 100 డినామినేషన్ నోట్లు 1000 ఇచ్చినట్లు రాసి ఉన్నది. ముందు వైపు తిప్పి చూస్తే చెక్కు 10,000కి రాసుంది. అంటే 10,000 పేమెంట్ చేయడానికి బదులు రూ. 1,00,000 చేసిందన్నమాట. విషయం అర్థమవంగానే మంజులకు చెమటలు పట్టేశాయి. రూ. 5 పదులైనా, వందలైనా, ఏ డినామినేషన్ అయినా 100 నోట్లు అవంగానే ఒక ప్యాకెట్‌గా తయారు చేస్తారు. అటువంటి 10 ప్యాకెట్లు కలిపి ఒక కట్టగా కడతారు. దాన్ని బండిల్ అంటారు.
అంటే 10,000 చెక్కు పేమెంట్ చేయడానికి ఒక ప్యాకెట్ ఇవ్వడానికి బదులు ఒక బండిల్ ఇచ్చేసిందన్నమాట. ఫలితంగా రూ. 90,000 షార్టేజీ. విషయం పూర్తిగా అర్థం అవ్వగానే మంజుల ఏడవటం మొదలుపెట్టింది. అది గమనించిన స్టాఫ్ అంతా మంజులని మాటలతో ఓదార్చటానికి ప్రయత్నించారు. శ్రీధర్ ముందుకొచ్చి చెక్కు వివరాలు చూసి, "ఈ కస్టమర్ బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా?" అని అడగ్గానే, "నాకు బాగా తెలుసండి. రాఘవరావు అని చాలా పాత కస్టమర్" అన్నాడు మాధవరావు. "అయితే వెంటనే పదండి వెడదాం" అంటూ పార్కింగ్‌లో పెట్టిన తన స్కూటర్ దగ్గరికి పరిగెత్తాడు. స్టాఫ్ అంతా తమ తమ సీట్ల దగ్గరికి వెళ్ళిపోయారు కస్టమర్లని అటెండ్ అవ్వటానికి. మంజుల మనసులో రూ. 90,000 ఎక్కడి నుంచి తెచ్చి కట్టటమా అనే విషయమే తొలిచేస్తోంది. చాలా మందికి తెలియదు, బ్యాంక్‌లో క్యాషియర్ పొరపాటున ఎక్కువ డబ్బిచ్చేస్తే ఆ లోటు ఆ క్యాషియర్ చేతి నుంచి వేసుకొని భర్తీ చేయాలని బ్యాంకే భరిస్తుందనుకుంటారు. ఆ కారణంగానే ఎక్కువ ఇచ్చిన మొత్తాన్ని తిరిగి ఇవ్వకుండా తీసుకెళ్ళిపోతారు. శ్రీధరు, మాధవరావు వెళ్లారే గాని ఆ కస్టమర్ డబ్బు తిరిగి ఇస్తాడా అని ఆలోచిస్తోంది మంజుల. ఆమెకు నమ్మకం లేదు. సుమారు ఒక గంట టెన్షన్ తర్వాత శ్రీధర్, మాధవరావులు తిరిగొచ్చారు. "మంజుల గారు, మీరు పార్టీ ఇవ్వాలి" అన్న శ్రీధర్ మాటలు వినగానే మంజుల ఒక్కసారి ఊపిరి పీల్చుకుంది. స్టాఫ్ అంతా శ్రీధర్‌ని అభినందించారు. "శ్రీధర్ గారి చాకచక్యంతో మన డబ్బు తిరిగొచ్చిందండీ" మాధవరావు వివరిస్తున్నాడు. మొదట వాళ్ళకి 10,000 ముట్టాయని గట్టిగా చెప్పారు. ఎక్కువ ఇచ్చిన రూ. 90,000 బ్యాంక్ భరించదు. ఉద్యోగి దగ్గర్నుంచి వసూలు చేస్తారని చాలా చక్కగా వివరించి రూ. 1,00,000 ఇచ్చినట్టు తగిన సాక్ష్యాలు ఉన్నాయని, పోలీసుల దాకా వెడితే వ్యవహారం రసాభాస అవుతుందని శ్రీధర్ గారు సామధాన భేద దండాలు ఉపయోగించేసరికి 10,000 ముట్టాయని సరదాగా ఆట పట్టించటానికి అన్నానని అంటూ 90,000 ఇచ్చేశారు. మొత్తానికి శ్రీధర్ గారిని మెచ్చుకోవాలి. ఈ మాటలు విన్న మంజుల శ్రీధర్ వంక కృతజ్ఞతాభావంతో చూస్తూ నమస్కరించింది. అతని మీద తను ఏర్పరచుకున్న తప్పుడు అభిప్రాయానికి సిగ్గుపడి, మంచితనాన్ని గుర్తించలేని తన చిన్న మనసును తిట్టుకుంది. అలవాటు ప్రకారం ఒకరోజు సాయంత్రం ఆంజనేయస్వామి గుళ్ళో కూర్చుని ఉండగా ఎవరో పిలిచినట్టయి తల తిప్పి చూసింది మంజుల. "ఏవండోయ్ మంజుల గారు, ఏమిటి ఇవాళ ఇక్కడున్నారు?" అంటూ శ్రీధర్ దగ్గరకొచ్చాడు. శ్రీధర్‌ని చూడగానే మంజుల మొహం విప్పారింది. "భలేవారే! ఇది నేను రోజూ వచ్చే చోటే" అంటూ చిరునవ్వుతో కొంచెం జరిగి అతనికి కూర్చోటానికి చోటిచ్చింది. "రోజూ వస్తారా? ఎందుకు? మీకు ఆంజనేయస్వామి అంటే అంత భక్తా?" అని అడిగాడు. "భక్తి కాదు, చికాకు నుంచి తప్పించుకోటానికి, మనశ్శాంతి కోసం ఇక్కడికొస్తుంటాను" అంటూ మంజుల తన ఇంటి విషయాలు చుచాయిగా చెప్పింది. అంతా విని, "మీరు ఏమీ అనుకోకపోతే ఒక మాట చెప్తాను" అన్నాడు శ్రీధర్. "భలేవారే, చెప్పండి, ఏమీ అనుకోను" అన్నది మంజుల. ఇప్పుడు మంజుల దృష్టిలో శ్రీధర్ పట్ల గౌరవం ఉన్నది. చెప్పడం మొదలుపెట్టాడు శ్రీధర్. "నేను తప్పో రైటో తెలియదు గాని, ప్రశాంతత అనేది మన మనసు తాలూకు స్థితిని బట్టి ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉందనుకోండి, బయట ఎంత గోలగా ఉన్నా మనం హాయిగా ఉంటాం. మనసు అల్లకల్లోలంగా ఉంటే ఆలోచనలు కందిరీగల్లా చుట్టుముట్టి మన చుట్టూ వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉన్నా మనం సుఖంగా ఉండలేం. మీరు పరిస్థితులను ఎదుర్కోవటానికి బదులు వాటి నుంచి పారిపోయి మనశ్శాంతి కోసం బయట వెతుక్కుంటున్నట్టు అనిపిస్తోంది. మనం చాలా మటుకు మన చుట్టూ ఉన్న వారి పరిస్థితి గమనించకుండా మనకు తగ్గట్టుగా పక్కవాళ్ళు నడుచుకోవట్లేదని అనుకుంటాం. మనం వాళ్ళ వైపు నుంచి ఆలోచించి వాళ్ళకేం కావాలో అందించకుండా వాళ్ళు మనకి అనుగుణంగా లేరని చికాకు పడతాం. ఒక్క క్షణం వాళ్ళ వైపు వెళ్ళి వాళ్ళకేది ఆనందం కలిగిస్తోందో ఆలోచించి వీలైనంత చేయగలిగితే ఆటోమేటిక్‌గా వాళ్ళు సుఖంగా ఉంటారు. మనము హాయిగా ఉండగలుగుతాం. మిమ్మల్ని ఆఫీసులో చూస్తాను. అదొక రకంగా అందరికీ దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తుంటారు. మిగిలిన స్టాఫ్ మెంబర్స్ తమ సమస్యల్ని మీతో చెప్పటానికి సందేహిస్తారు. ఎందుకంటే మీరు మీ సమస్యలను వాళ్ళతో చర్చించరు. వాళ్ళ సమస్యల పట్ల ఇంట్రెస్ట్ చూపించరు. కొంతమందికి సమస్యలు చెప్పుకోవటానికి ఒక ఔట్‌లెట్ కావాలి. మరికొంతమంది తమ సమస్యల్ని మరొకరికి చెప్తే పరిష్కారం దొరుకుతుందని నమ్ముతారు. వాళ్ళ సమస్యల్ని విని మనకి చేతనైనంత సహాయం చేస్తే మనకి కూడా చాలా తృప్తిగా ఉంటుంది. ఏదీ చేయలేకపోతే కనీసం విని సానుభూతి చూపించినా చాలు. వాళ్ళకి తృప్తిగా ఉంటుంది. చొరవ తీసుకుని ఇదంతా చెప్పినందుకు మరేమీ అనుకోకండి. ఎందుకో చెప్పాలనిపించింది. అరే, మాటల్లో పడి చూసుకోలేదు. చాలా టైమయిందే. మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేయనా? అన్నాడు శ్రీధర్. అక్కర్లేదండీ. మా ఇల్లు దగ్గరే. వెడతాను. మీరు వెళ్ళి రండి అంది మంజుల. దారి వెంట వెడుతూ ఇంటికెళ్ళిన తర్వాత కూడా మంజుల శ్రీధర్ అన్న మాటల గురించే ఆలోచిస్తూ ఉండిపోయింది.
మంజుల చిర్రుబుర్రులాడకుండా పరధ్యానంగా ఉండటాన్ని ఇంట్లో అందరూ ఆశ్చర్యంగా గమనించారు. మర్నాడు సాయంత్రం ఆఫీసు నుంచి వస్తూ బజారుకెళ్ళి టూత్ బ్రష్లు పెట్టుకునే ప్లాస్టిక్ డబ్బా, కొన్ని హుక్స్, ప్లాస్టిక్ తాడు కొని బామ్మకి కాసిని పళ్ళు కొన్నది. ఇంటికెళ్ళి దగ్గరలో ఉన్న ఒక కార్పెంటర్ చేత నాన్న టూత్ బ్రష్ పెట్టుకోటానికి కొన్న డబ్బాని గోడకి ఏర్పాటు చేయించింది. తువ్వాలు వేసుకోవటానికి ప్లాస్టిక్ తాడు కట్టించింది. ఒక చిన్న అలమరా కూడా ఆర్డరిచ్చింది. తండ్రి బ్రష్, పేస్టులు ఆ డబ్బాలో ఉంచి, ఆయన తువ్వాలు తాడు మీద వేసి వాటిని ఎవ్వరూ కదిలించరాదని ఇంట్లో వాళ్ళకి చెప్పింది. బామ్మకి పళ్ళు ఇవ్వగానే ఆవిడ ఆశ్చర్యంగా ఆనందపడింది. ఆ రాత్రి రమని, భార్గవని దగ్గర కూర్చోబెట్టుకుని వాళ్ళకి కావాల్సినవి తనని అడగమని, కొట్టుకోకూడదని చెప్పింది. ఇల్లు నీటిగా ఉంచితే సర్ప్రైజ్ బహుమతులు ఇస్తానని చెప్పింది. మర్నాడు ఉదయం రోజూ కంటే ముందరే లేచి పలహారానికి కావాల్సినవి రెడీ చేసి ఆ రోజుకి కావలసిన కూరలు తరిగిపెట్టింది. అమ్మా, రేపటినుంచి ఇల్లు ఊడ్చి తుడవటానికి, బట్టలు ఉతకడానికి ఒక పనిమనిషిని పెడుతున్నాను. నువ్వు కేవలం అంట్లు తోముకుంటే చాలు అని మంజుల అంటూ ఉంటే తల్లి ఆనందంగా చూస్తూ ఉండిపోయింది. బామ్మ అడక్కముందే ఆవిడికి కాఫీ కలిపి ఇవ్వటంతో ఆవిడ ఆనందంతో మా అమ్మే, మా తల్లే అని తెగ మెచ్చుకుంది. సాయంత్రం వచ్చేటప్పుడు రమకి, భార్గవకి చైనీస్ చెక్కర్, కొన్ని కామిక్స్ పట్టుకొచ్చింది. నెమ్మది నెమ్మదిగా ఆఫీసులో అందరితో నవ్వుతూ మాట్లాడటం చూసి అందరూ కించిత్ ఆశ్చర్యపోయారు. తరువాత ఏదో రకంగా శ్రీధర్ మంజులను కలుసుకోవటం, 2, 3 సార్లు రెస్టారెంట్‌కి వెళ్ళటం జరిగింది. అతనితో కబుర్లాడుతుంటే క్రమంగా అతని అభిప్రాయాలు మంజులకి నచ్చటం మొదలుపెట్టాయి. ఒక ఆదివారం సాయంత్రం కాలింగ్ బెల్ మోగుతుంటే మంజులా, ఎవరో చూడమ్మా అని పిలిచాడు తండ్రి సుబ్బారావు. తలుపు తీసి ఎదురుగా ఉన్న శ్రీధర్ని, మరొక పెద్దాయన్ని చూసి ఆశ్చర్యపోయింది. ఇంతలో సుబ్బారావు వచ్చి రారా వెంకటేశం, రావయ్యా శ్రీధర్ అని పిలుస్తుంటే మరింత ఆశ్చర్యపోయింది. కాఫీలు తాగడం అవగానే నేను వెంకటేశం అలా బయటికి వెళ్ళొస్తాం, మీరు మాట్లాడుతూ ఉండండి అని చెప్పి సుబ్బారావు ఆ పెద్దాయన్ను తీసుకుని బయటికెళ్ళిపోయారు. మీకిదంతా ఆశ్చర్యంగానూ, అర్థం కాకుండానూ ఉంది కదూ అన్నాడు శ్రీధర్ నవ్వుతూ. అసలు సంగతి వినండి. మీ నాన్నగారు, మా నాన్నగారు చిన్నప్పటి నుంచి స్నేహితులు. మీతో పెళ్ళికి నాకు ప్రపోజల్ తెచ్చారు మా నాన్నగారు. మీ గురించి వాకబు చెయ్యగా మీరు ఎవరితోనూ కలవరని తెలిసింది. నా స్వభావానికి విరుద్ధంగా ఉన్నట్టు అనిపించి నేను వెంటనే ఒప్పుకోలేదు. అసలు మిమ్మల్ని దగ్గర్నుంచి స్టడీ చేయాలనిపించి మీ బ్రాంచ్‌కి ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాను. మీతో మాట్లాడిన తర్వాత మీరంటే నాకు ఇష్టం ఏర్పడింది. మీకు నేనంటే ఇష్టమైతే మీ నాన్నగారి ద్వారా చెప్పించండి. మీరు కూడా నాలాగే నా గురించి ఒక అభిప్రాయానికి రావటానికి టైం తీసుకోవచ్చు. అక్కర్లేదు, నాకిష్టమే అంటూ మంజుల మనోహరంగా నవ్వింది. కథ సమాప్తం.